స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఫీజెస్ పే చేయడం, బుక్స్ పెన్ ఇవ్వడం అది చేస్తారు. అదేవిధంగా సమాజంలో ఎవరైతే కడుపీదులు నిరుపేదలు ఉన్నారో మహిళల్లో అయితే కొంతమంది పెన్షన్ కూడా ఇస్తారు, నెలవారీ పెన్షన్ కూడా ఇస్తారు. ఇక్కడ ఇస్తారో లేదో నాకు ఇదంతా ఇక్కడ పర్టికులర్ యాక్టివిటీస్ అధ్యక్షుడిగా వాళ్ళు చెప్తారు. మేము ఒక బ్యాంక్ కూడా నిర్వహిస్తాం. అది ఇస్లాం వడ్డీని నిషేధించింది. ఇస్లాంలో వడ్డీ తీసుకోవడం ఇవ్వడం రెండు విషయాలు. ఆ స్ఫూర్తితో ఒక బ్యాంక్ పెట్టాం, దాని పేరు సేవా బ్యాంక్. తాండూరులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 36-37 బ్రాంచెస్ ఉన్నాయి. దాని ద్వారా దాదాపు నెలకి ₹1 కోటి లోన్స్ ఇష్యూ చేసుకుంటున్నాం. దాంట్లో సిస్టమ్ ఉంది, ఏ విధంగా బ్యాంక్ సిస్టమ్ ఉంటుందో దాంట్లో సిస్టమ్ ఉంది. ఆ నామ్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకు ఒక నెలలో దాదాపు ₹1 కోటి ఇవ్వడం, ఆ కలెక్ట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ కూడా ఉంది. యావత్ మరి స్టేట్ లో 600 నుండి 800 కోట్ల టర్న్ ఓవర్ ఒక సంవత్సరంలో చేస్తారు ఈ బ్యాంక్స్. ఈ విధంగా మరి అంటే ఎక్కడ డబ్బులు వచ్చినాయంటే ప్రజలే డబ్బులు, డబ్బులు ఇలాంటి చిన్నపాటి ఆఫీసులు తగ్గించి దీని రోజువారీ ఖర్చుల కోసం కూడా నేను నా పాకెట్ నుండి సమాజంలో తీసుకోవడమే, సమాజం నుండి కలెక్ట్ చేయడమే, సమాజంలో చర్చించడం. అయితే మాకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంది, SIOP, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. యూత్ లో ట్రైనింగ్ పోస్ట్ చేస్తారు. యూత్ లో కాలేజెస్ లో లెక్చర్స్ కండక్ట్ చేయడం, గైడెన్స్ లెక్చర్, కౌన్సిలింగ్ గైడ్ చేయడం, అలాంటి కార్యక్రమం, ఎక్స్టెన్షన్ లెక్చర్స్, మోరల్ వాల్యూస్ గురించి వాళ్ళు పనిచేస్తుంటారు. ఈ విధంగా టీచర్స్ ఆర్గనైజేషన్ మా దగ్గర ఐటా పేరుతో ఆల్ ఇండియా ఇండియన్ టీచర్స్ అసోసియేషన్ పేరు, అదేవిధంగా MPJ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పేరు ఒక ప్లాట్ఫామ్ ఉంది. IPCR పేరిట ఈ విధంగా చాలా ప్లాట్ఫామ్స్ సమర్పిస్తారంటున్నారు. చాలా ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు ఇప్పటి వరకు కనిపించలేదు. అంటే ఇక్కడ పట్టణానికి సంబంధించిన వ్యక్తులు ఇంట్రెస్టింగ్ లేదా వాళ్ళు ముందుకు వెళ్ళడం లేదా, వాళ్ళకి మాట్లాడడానికి అవగాహన లేదా? నేను ఇక్కడ జమాత్ ఇస్లామీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఫయాజ్ నా పేరు. ఇద్దరు రిపోర్టర్స్ ప్రోగ్రామ్ పెట్టాలి ఇక్కడ, మీరందరూ వచ్చారు, చాలా ఆనందంగా. ఇక్కడ హైదరాబాద్లో మీరు చూసినట్లయితే ఇక్కడ టైలరింగ్ మెషిన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. ఇంతకుముందు పోయిన నెలలో 42 గర్ల్స్ టైలరింగ్ నేర్చుకున్నారు. అందులో ముస్లిమ్స్ గర్ల్స్ కూడా ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ హిందూ గర్ల్స్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి ఇక్కడ ట్రైనింగ్ నడిపించారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రీ టైలరింగ్ సెంటర్ ఉన్నది, ఫ్రీ కంప్యూటర్ సెంటర్ ఉంది. అంటే ఇప్పుడు 2 బ్యాచెస్, ఒక బ్యాచ్ 50 మెంబర్స్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు వరకు 2 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ 5th మే నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. టైలరింగ్ క్లాస్ 7th మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇలాగనే ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడ రహనుమా సెంటర్ కనబడుతుంది. అదే ఇక్కడ హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, సేవ గురించి ఫ్రీ ఓపెన్ కార్డు అప్లై చేస్తాం. ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. అయితే ఆరోగ్యశ్రీ కార్డు బయట మనం అప్లై చేస్తే మినిమం 50 to 60 రూపీస్ 80 రూపీస్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మన రహనుమా సెంటర్ లో ఓన్లీ 10, 20 రూపీస్, 15 రూపీస్, ఎవరి దగ్గర అమౌంట్ లేకపోతే అవి కూడా మనం తీసుకోవడం, అంటే సేవ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ప్రతిరోజు ఆ ఓపెన్ ఉంటుంది. అది పొద్దున 11 గంటల రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. ఇట్లానే మీరు చూసినట్లయితే కోవిడ్ లో మీరు చూసారు. కోవిడ్ లో కూడా మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అంత్యక్రియ ఫ్రీగా అంత్యక్రియ, అందులో చార్జెస్ తీసుకోలేము. ఇక్కడ ముస్లిమ్స్, హిందూ అందరికీ కూడా అంత్యక్రియ ఫ్రీగా చేశాము. ఇక్కడ చూసినట్టు ఇక్కడ సింగపూర్ దాకా, ఇక్కడ పగి దాకా ఇట్లానే మినిమం ఒక 25-30 వరకు మేము అంత్యక్రియ చేసినాం. అందులో మీరు చూసినట్లయితే ఒక 7-8 ముస్లిమ్స్ ఉండొచ్చు, మిగతా అందరు వేరే రిలీజియస్ లో ఉన్నారు. అంటే ఇక్కడ ఇక్కడ యాక్టివిటీస్ అవుతున్నాయి, కానీ ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టకపోవడం వల్ల మీకు తెలియకపోతున్నాను. మరి ఇలా లోకల్ యాక్టివిటీస్ అవుతుంటాయి. మరి ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇలా ఇప్పుడు రంజాన్ వచ్చింది,
దాని తర్వాత కోవిడ్ కూడా వచ్చింది. కోవిడ్ లో కూడా ఎవరైతే తినడానికి లేని వాళ్ళకి మినిమం 400 క్లాసెస్ మేము ఇక్కడ అసైన్ చేసాం. రిలీజియస్ చూడకుండా అందరికి ఇంటికి వెళ్ళి మినిమం 1000 క్లాసులు అందులో 1 month ఎవరైతే నడుస్తారో అంతా 1 month నడిచే మెటీరియల్ మేము భాగస్వామ్యం చేయలేకపోతున్నాం. అంటే సరైన అవగాహన దృక్పథం కలిగి ఉండట్లేదా, కల్పించడం ఆసక్తి లేదా? చేస్తున్నాం కానీ బయట ఎక్కువగా చెప్పకుండా పోతున్నాం. అట్లా చూడండి, ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ 40 స్టూడెంట్స్ ఉన్నారంటే అందులో 15 స్టూడెంట్స్ హిందువులే ఉన్నారు. మీడియా కూడా నచ్చుతారు. అయితే ఆ టైంలో ఆల్రెడీ సోషల్ మీడియాలో అంతా భయం చేస్తున్నాం. ఇక్కడ టాలెంట్ ఉంది, కంప్యూటర్ ఉన్నాయి. అయితే చాలా మంది ఎందుకుంటారు ఇక్కడ రాకపోవడం వల్ల రాకపోలేదు. కానీ మాక్సిమం అందరినీ ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నాం.